మా మీటింగ్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందంటే మీరు ఎవరు రాకుండా ఉంటే సక్సెస్ అయినట్లు. అంతేనా? కాదరవెల్లి గారు కానీ మేము కానీ కోరుకునేది ఏమి, నాకు ఈ కాలు నొప్పి, నాకు ఈ చేయి బాలా, ఏందన్నాడు ఆయన. ఎవరో లక్షకు ఒకరో ఇద్దరో పుడతా ఉన్నారు ఏదైనా ప్రాబ్లం ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం డాక్టర్లు, వాళ్ళ కోసం ప్రతి ఊర్లోన ఇది తిన్నాయన, ఇది తాగునాయన, ఇది చేయొద్దు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వీధికి 10 మంది డాక్టర్లు అయ్యి, మా ప్రొద్దుటూరు కడప చాలా డెవలప్ అయిందంటే ఎక్కువ మంది డాక్టర్లు ఉంటేనా 10 ఊర్లకు ఒక డాక్టర్ ఉన్నాడంటే కరెక్ట్. ఒక ఊర్లో 10 మంది డాక్టర్లు అంటే ఆ ఊరు వదిలిపెట్టేసేయండి అని మీకు సిగ్నల్ అన్నమాట అది. నేనైతే అంటే మారిపోయినా. మదనపల్లి కూడా చాలామంది ఉన్నారు, అందుకని మా పొలం కాడిపోయి కూర్చొని ఉండే హాయిగా ఉంది. మీ అర్థనాదాలు, అయ్యో బాగలేదు, అరిచేది, పడేది, జబ్బులు గిబ్బులు, మందులు, పీకేది, వేసుకుని ఇన్సులిన్లు, కేకలు, బాధగా ఉండాలి. కాదర్ గారికి అది ఆయన నిద్రపట్టు కూడా అయిపోతా ఉంది. పేషెంట్ వచ్చి అడిగి ఏం కష్టాలు ఏమని ఆయన చేసేది అంటే 95 మంది క్యూర్ అవుతుంది ఈ విధానంతో. ఇంకా 5 మందికి ఈ క్యూర్ అయిన వాళ్ళకి వచ్చిన ఎనర్జీతో వాళ్ళ ఇంట్లోనే ప్రకృతికి అనుసంధానం అయితే ఏం తినాలా, ఏం తినకూడదు, ఏ గాలి పీల్చాలా, ఏ గాలి పీల్చకూడదు, అంతే కదా. మంచి గాలి చెట్ల కింద ఉండేది, ఆ ఏట్లో నీళ్ళు, చెరువుల నీళ్ళలో, వారి నీళ్ళలో తాగేది, కొర్రలు, సామలో, సీతాఫలం కాయలు, మామిడికాయలు తినేది. ఇంతే కదా జీవితం అంటే. ఏందో టఫ్ చేసుకొని ఏంటేంటివో దీని ఇన్ని మాత్రలు పెట్టుకొని ప్రతి ఇల్లును ఒక మెడికల్ షాప్ చేసేసినారే. మా ఇల్లు కూడా అట్లే ఉన్నింది, మెడికల్ షాప్ లాగా ఉన్నింది. మా నాన్న ఎక్కువ వాడేవాడు మందులు. నేను కూడా చెప్పేవాడిని, ఎవరికి ఏం జబ్బు వచ్చినా ఇప్పుడు కాదర్ గారు కషాయాలు చెప్పినట్లు యాంటీబయాటిక్, నార్ఫ్లాక్సిన్, సిప్రోఫ్లాక్సిన్, ఇది అది ఓమేజ్ అన్నీ చెప్పేసేవాడిని. సిమ్స్ బుక్కులు పెట్టుకొని అది రెఫర్ చేసి చెప్పేవాడిని. ఏదైనా తెలియకపోతే డాక్టర్లు ఉంటారు మా ఫ్యామిలీ, వాళ్ళని అడిగి చెప్పేవాడిని. ఓరే నాయన ఎంత తప్పు చేసినావు స్వామి అనిపించింది. ఇప్పుడు ఏం చేద్దాము, ఆ ట్యాబ్లెట్ నుంచి బయటపడండి. ఇప్పుడు మీరందరూ వచ్చి 3 రోజులు అయింది మొదలుపెట్టి కొంచెం బాగానే ఉంది, ఇంకా 6 వారాలన్నా చేయాలి కదా. 40 ఏళ్ళు వేసినారు కదా లోపలికి, చెత్త అంతా బయట రావద్దా? ఒక 6 వారాలే, నెలలో కూడా చెప్పడంలే. ఆ 42 రోజులు 18 రోజులు చేస్తే మీ జీవితంలో చైతన్యం వస్తుంది. మాకు కూడా అట్లా వచ్చింది. దానికి మేమేమి ఎవరో చెప్పిందని రాలా. అరే మాకు ఈ అనుభవం జరిగింది, ఆ అనుభవాన్ని మీకు చెప్తే కాన్ఫిడెన్స్ వస్తుంది, చేస్తారు అని చెప్తా ఉన్నాం. మేము రిపీటెడ్గా ప్రొద్దుటూరుకు వస్తా ఉన్నామంటే కాదర్ గారు మీకు ప్రొద్దుటూరు వాళ్ళ గౌరవం లేదు అని అర్థం. ఏం చేయాలా, మీరందరూ సైనికుల్లాగా పనిచేసి ప్రతి వీధిలోన అక్కడి నుంచి మైసూరు నుంచి 2 గంటలకు బయలుదేరి ఆయన ఎక్కడెక్కడి నుంచి వచ్చి మేము చెప్పాలా? మీరే ప్రతి వీధిలోన మామూలుగా పండగలకు అదేంది సత్యనారాయణ వ్రతానికి అందరినీ పిలుస్తారు కదా. మీ జబ్బులు ఉండేవాళ్ళు రాండి అని మీ ప్రతి వీధిలోనే పెట్టుకోండి, ఏమవుతుంది? మీలో అందరూ కూడా జబ్బులు తగ్గించుకుని ఉండాలి. వాడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా, నాకు బాగా తగ్గిపోయింది, నేను థైరాయిడ్ మాత్రం బయట పడిపోయినాను అని చెప్పింది ఒక ఆమెకి. అసలు లేపితే ఇట్లా లేపితే లాగితే లేసేవాడిని. ఇప్పుడు నేనే లేచి 5 కిలోమీటర్లు నడుస్తానని చెప్తా ఉంటారు. మీరందరే కదా మీ ప్రొద్దుటూరులో మీ ప్రొద్దుటూరు మనుషుల కన్నా మీరు చూసుకుంటే ఆయన అమెరికాకు పోయో ఆస్ట్రేలియాకు పోయి ఆడ కూడా ఉంటారు కదా పేషెంట్లు, ఆడ చూసుకోవాలి కదా. ఎన్నిసార్లు ప్రొద్దుటూరు రావాలా? దీన్ని ఏమైనా కాంప్లికేట్ చేసేస్తాడమ్మా. ఆ రాగాకులు ఆకులు ఏదో తాగండమ్మా, చెత్తా చెదారం తినకుండా ఉండండి. మాంసము, చికెను, మటను, ఆ మైదా, చక్కెర అవి నిలిపేయండి. రైసు, గోధుమలు నిలిపేయండి. ఆటం బొమ్మలాగా పెట్టుకోండి రైసు. ఇట్లా పేర్చుకొని ఉంటారు, మూటలు యాడ్ అయిపోతాయని. ఇంట్లో కొర్రలు కొనమంటే 5 కేజీలా అంటారు, లోపల ఒక 10 మూటలు వేసుకుంటారు, 10 ప్యాకెట్లు. ఏమైపోతాయో దొరకవు అని బియ్యం యూనిట్ స్టాక్ పెట్టుకొని ఉంటారు. ఆటం బామ్మను పెట్టుకున్నట్లే రైస్ని పెట్టుకుంటే. ఇంకా సార్ ఎవరన్నా వచ్చినప్పుడు దానికోసం రైసు, మేమేమో కొర్రలు తింటాను అంటే ఎవరన్నా వచ్చినప్పుడు వాడు తావచ్చునా? వాడు వానింట్లో తెల్లన్నమే తిని వచ్చినాడు. మీ ఇంటికి వస్తే మీరందరూ సైనికుల్లాగా, కాదర్ గారికి ఈ జీవన విధానానికి మీరందరూ సైనికుల్లాగా, మీరు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి గ్యారెంటీగా అయితే పెట్టాలా. ఎట్లన్నా బుజ్జగించి వాళ్ళని బుగ్గబట్టుకొని మీ పిల్లలకి పెట్టినట్టు పెట్టాలి, వాళ్ళకి తినరానైనా అని. ఆ విధానం అందరికీ అలవాటు చేయాల. బయట నుంచి వచ్చిన కాదర్ గారు ప్రతి ఊరికి తిరిగి ఇన్ని కోట్ల మందిని కలిసి వీలవుతుందా? సో మీ డ్యూటీ ఏమి ఈరోజు నుంచి? పెళ్ళికి పోయినా, చావుకు పోయినా, బర్త్డేకి పోయినా ఇదే పని మీది. కుర్రలు తినంటారా స్వామి అని చెప్పడమే. ఈ నగలు, మ్యాచింగ్ బ్లౌజులు, ఈ గుడ్డలు గిడ్డలని పక్కన పెట్టేయండి. ఇంకా పెద్ద బాధ్యత ఏర్పడింది మీకు. కాదర్ గారిని మళ్ళా పిలిచారంటే బాధ్యత ఎక్కుతా ఉంది అని అర్థం మీకు. ఇంక రాకుండా చేయాలా? అర్థమైందా?
మీకు కలిగిన అనుభవమే మీరు ఇంకొక ఖాదర్ కావాలా. అర్థమైనా? ఆ అనుభవం మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఆ అనుభవం చాలామందికి వచ్చింది, ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు బయటకు వచ్చి. పొద్దున్న ఎవరింటికో పోతే ఆమె కూడా నాకు ఇట్లా బాగా అయిందంటే అక్కడికక్కడే షూట్ చేపించేసి ఆ అనుభవం కూడా ఆమె ఎప్పుడు టీవీ ముందరకే రాలేదంట. పదండి సార్ చెప్తారని చెప్పేసి టీవీకి కూడా వచ్చి చెప్పింది. ప్రతి ఒక్కరికి అట్లా అనుభవం కలిగింది కదా. సైలెంట్గా మీరు ఇంట్లో ఉండిపోయి నాకు బాగుంది అని చెప్పి పక్కింటి ఆమె కూడా చెప్పకపోతే తప్పు చేసినట్టు కదా. పాపం వస్తాంలా మీకు. చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అది జబ్బులు బాగా చేసుకున్న వాళ్ళన్నా అనుభవాన్ని అందరితో పంచుకొని ఆ అనుభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చేస్తే, ఇంతమంది శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లు ఉత్తమ్ మీ జబ్బులు పోయేది చిన్నదే. ప్రపంచమే ఈ ప్రాజెక్టుల మీద, నీళ్ల మీద, బొగ్గు వేసి కరెంటు మీద, వీటన్నిటి మీద ఆధారపడకుండా అడవులు నాశనం చేసి బిల్డింగులు కట్టి ఏమేమో చేయకుండా సైలెంట్గా అట్లా అంత తినేసి సైలెంట్గా వెళ్ళిపోతే మీ మునిమన్న వాళ్ళకి ఈ గాలి, ఈ చెట్లు, ఈ భూమి, ఈ నీళ్లు, వాతావరణం మిగులుతుంది. లేకపోతే బంగారు, డైమండ్లు ఉంటాయి. ప్రొద్దుటూరులో బంగారు ఎక్కువ కదా, అది మాత్రం ఉంటుంది. మొత్తం అంతా సర్వనాశనం అన్నమాట. బంగారుతో ఏం చేస్తామో, ఎందుకు పనికిరాదు బంగారం, పనికిరాని వస్తువు అదే. ఆలోచించండి మీరు. మీ ఆరోగ్యం లోపల కిడ్నీలు, లివర్, గుండెకాయ, హార్ట్ ఇవి పోతూ ఉంటాయి, థైరాయిడ్ పోతూ ఉంది, దాని గురించి పట్టించుకోవడంలే. డైమండ్కి పోతారు షాపింగ్కి. చదువుకోండి చిన్నపిల్ల. మనం ఈ పని చేస్తే ఆరోగ్యము, ప్రకృతి, పర్యావరణము, వేరే జంతువులు, చెట్లు అన్నిటికీ గౌరవం ఇచ్చి ఆ గౌరవం ఇచ్చే పరిస్థితి మీరు పెద్దోళ్ళు మనం చేయకపోతే మన పిల్లోళ్ళు మాత్రము ఎట్లా తయారవుతారు, ఎట్లా చెప్తారు? ఆలోచించినారా? మనం ఏమనుకుంటామో ఇవన్నీ స్కూళ్ళ బాధ్యత అని చెప్పి వాళ్ళ మీద దోసేసి సార్ వీడిని భారతీయుడు చేసి మాకు ఇచ్చేయండి అంటే ఎట్ట కుదరుతుంది? మనం భారతీయులుగా ఉంటే మన పిల్లలు భారతీయులు అవుతారు. చాలా ముఖ్యమైన ఇంకొక విషయం ఏమంటే, కాదరవల్లి గారు ఒక చిన్న మోడలు 7 ఎకరాల్లో మైసూరు దగ్గర కాడు కృషి అంటే అడవిలో ఎట్లుంటుందో అట్లానే. శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పింది సరిగా అర్థమైంది. ఆయన తెలంగాణ లాంగ్వేజ్ కదా, సరిగా అర్థమైందని నాకు డౌట్ వేసింది. ఎక్కడ చూసినా బీడి భూములు ఉన్నాయి కదా, ఎక్కడ చూసినా ప్రపంచమంతా ఉన్నాయి, ఓకే మనకు కూడా ఉన్నాయి. అట్లా హెలికాప్టర్లోనూ లేదో ఎట్లా పోయి సల్లేసేది ఇత్తనమంతా వానకాలం ముందర. ఈ ఏరియాలోగా ఈ రోడ్లో పోతే, కడప రోడ్లో పోతే కొర్రలు దొరుకుతాయి, తాడిపత్రి రోడ్లో పోతే అడ్డుకొర్రలు దొరుకుతాయి. పొయ్యి కోసుకొని వచ్చుకొని తినండి రా నాయన అని ఇతరాలు చల్లేసి. ఎవరు కొనే పనే లేదు. ఎంత బాగుంది కదా, అబ్బా సూపర్ డ్రీమ్గా ఉందిరా నాయన. అంటే అడవిలో ఏ జంతువైనా ఆహారం కోసం కొట్లాడుకుంటాయా? బాగా అడవులు ఉంటే. అడిగిపోతే పైన తినేటివి తింటూ ఉంటాయి, ఆకులు తినేటివి తింటూ ఉంటాయి, కాళ్ళు రాయలేటి రాలుతూ ఉంటాయి. ఈ జంతువుని పట్టుకొని అది తింటూ ఉంటుంది. ఏదో న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది. ఆహారం కోసం పెద్ద డేంజర్ అట్లా ప్రాబ్లం ఏంలే. మనకి ఎంత శ్రమ వచ్చిందో చూడు. ఏందేందో పెట్టుకున్నాము, ఆహారం కానివన్నీ తింటాము, జబ్బులు తెచ్చుకుంటాము, ఎట్ట వదిలేసేదని అడుగుతాము, కషాయాలు మాత్రం ఎన్ని రోజులు తాగాలని అడుగుతాము, కాఫీలు, టీలు 30 ఏళ్ళ నుంచి తాగేస్తాము. ఎంత శ్రమ మనంతా మనమే తెచ్చుకున్నాం. వేరే ప్రకృతిలో ఏదన్నా వచ్చింది, ఇంకేదైనా తుఫాన్ వచ్చింది, సునామీ వచ్చింది, కరువు వచ్చింది, దాన్ని ఎదుర్కోవాలంటే మన శక్తి బాగా గట్టిగా ఉంటే ఎదుర్కోవచ్చు. మనమే రోజు తెచ్చుకుంటే సమస్యలకి ఎవరు సమాధానం చెప్పాలా? మనమే కదా దాని సొల్యూషన్ చెప్పాలా? ఇట్లా 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఏది ప్రకృతికి విరుద్ధమో అవన్నీ మన ఫ్రెండ్స్ అని మన పక్కన ఈ యాక్టివిటీ అంతా పెట్టేసినారు. సో అది కనుక్కొని ఒకటి బయటపడండి. టూత్పేస్ట్ నుంచి బయటపడండి, నాన్ స్టిక్ ప్యాక్ నుంచి బయటపడండి. ఆ కుక్కర్లు, ప్రెషర్ కుక్కర్లు, అల్యూమినియం పాత్రలు, రైసు, గోధుమలు, మైదా, చక్కెర ఇవన్నీ బయటపడండి. ఎనర్జీ వస్తుంది. చిన్నపిల్లలాగా డైనమిక్గా ఉండగలరు మీరు. ఎవరికైనా అంతే కదా, చిన్నపిల్లలాగా యాక్టివ్గా ఉండాలనే ఉందా మీకు కూడా? చిన్నప్పుడు స్కిప్పింగ్ ఆడినారా? ఆ ఎనర్జీ వస్తుంది. చిన్నప్పుడులాగా అయిపోవచ్చు ఈ పని చేస్తే. ఇది ప్రతి ఒక్కరి అనుభవం. అంటే వారం చేస్తే కూడా రిజల్ట్స్ వస్తూ ఉంది, 6 నెలలు చేస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉంది. ఇంకా మేము చెప్పినవి కూడా కాకుండా కొత్త పద్ధతుల్లో ఇంకా ఆరోగ్యాన్ని ఎట్ట చేసుకోవాలని ఈ గ్రూప్స్ అన్నీ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయిపోయినారు. అంటే బాగుంది మాకు, అక్కడ ఏం చేయాల, అమెరికాలో ఏం చేయాల, దుబాయ్లో ఏం తినొచ్చు, ఏం చేయొచ్చు, ఏం కషాయాలు ఉన్నాయి అని మా గ్రూప్స్ అన్నీ అద్భుతంగా చేస్తూ అందరూ కలిసి, అంటే ఈ గ్రూపులు కూడా యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ ఇంకా మనం ఈ గ్రూప్ సాయం చేయాలి. మిమ్మల్ని అయితే ఎట్లయితే అడుగుతామో ఆ గ్రూప్స్లో కూడా వాళ్ళ టైంనన్నీ పెట్టి మా గ్రూప్స్లో మహిళలు చాలామంది అందరికీ ఇంకా ఎట్లా ఈ వంటలు చేసి రకరకాల వంటలు కాదర్ గారి చెప్పిన జీవన విధానంలో అనుసరించి కరెక్ట్గా అట్లే చేసి పెడుతూ అందరికీ ఇన్స్పైర్ చేసి
చైతన్యవంతంగా ప్రపంచంతో కనెక్ట్ అయ్యేదానికి కూడా ఆయన చాలా స్కోప్ ఇచ్చాడు మాకు. దానికి ఖాదర్ గారికి ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రకంగా ఒకరికి మంచి జరిగితే ఇంకోరికి పంచుకుందాము అనే ఒక గొప్ప ఉద్దేశం ఆయనకుంది. అది చేసేదే మనం ఆయనకి ఇచ్చే గురుదక్షిణ. అంతకంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయడం మన దగ్గర. సో మీరందరూ ఆరోగ్యవంతులు అవుతారు, ఆటోమేటిక్గా వస్తుంది. మీరు సైలెంట్గా ఉంటే చాలు, మీరు ఏమీ చేయకుండా ఉంటే ఆరోగ్యం వస్తుందమ్మా. 6 వారాలు మీరు ఎవరిని క్వశ్చన్ చేయొద్దు. ఈ 6 వారాల్లో అయ్యో తగ్గిపోయినావే, అయ్యో ఏమండి ఒక పూట తింటే ఏం కాదులేండి అని అడిగేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని ధైర్యంగా ఎదుర్కొని మీరు వెనక్కి తిరిగి చూడకుండా సన్నగైనా లావైనా ఇంకోటైనా కళ్ళు తిరిగినా అంటే మీ మైండే మిమ్మల్ని ఏమేమో చేస్తా చేయొచ్చు. కొంతమందిని ఏమీ పట్టించుకోకుండా 6 వారాలు స్ట్రిక్ట్గా రైసు, గోధుమలు, మైదా, చక్కెర, మాంసము, చికెను, కోడిగుడ్లు. సార్ చేపలు తినచ్చా? చేపలు, కప్పలు, పాములు, ఎండ్రకాయలు ఏమీ తినద్దంటారు ఆయన. 6 వారాలు తినకుండా ఉండండి. 6 వారాల తర్వాత మీలోనే చైతన్యం వస్తుంది. అంటే ఏం తినాలా ఏం తినకూడదు, ఆ స్వీట్ చూస్తాను టెంప్టేషను తగ్గిపోతుంది. పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ పోదామనిపిస్తుంది, ఎనర్జీ ఉంటుంది, బాగా నిద్రపడుతుంది. పొద్దున్నే భిన్నాలు వేస్తారు, అయినా బాగుంటారు, తక్కువ నిద్రపోయినా యాక్టివ్గా ఉంటారు. ఇన్ని అడ్వాంటేజ్లు వచ్చినప్పుడు ఆ చేపలను కప్పలను వదిలేసేది పెద్ద పనే. సో ఈ అనుభవంతో మేము చెప్పే విషయాలన్నీ అర్థం చేసుకొని ప్రొద్దుటూరులో ఈ జబ్బులన్నీ ఏమి లేకుండా, ఎవరు సఫర్ కాకుండా, ఎవరో కొంతమందికి మాత్రము డాక్టర్లు అవసరము, ఆరోగ్య సేవలు అవసరము, వాళ్ళకి తప్ప మనం తెచ్చుకోండే బాధల నుంచి బయటపడే ఈ గొప్ప అవకాశము కల్పించిన సిబిఐటి యాజమాన్యము, జయచంద్ర రెడ్డి గారికి, మొత్తం వాలంటీర్స్కి, ఆర్గనైజర్లకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.